వివాహ సమస్యలు, కుటుంబ గొడవలు, అప్పులు పాలైపోవడం, లేదా బాధ్యతలను తప్పించుకోలేక, పని ఒత్తిడి తట్టుకోలేక చాలామంది సూసైడ్ చేసుకుని చనిపోతుంటారు. అలా సూసైడ్ చేసుకుని చనిపోయే ధైర్యం లేని వాళ్ళకి ఇవన్నీ వదిలేసి ఎక్కడికైనా పారిపోవాలని ఉంటుంది. ఇలాంటి ఆలోచనకు జపాన్లో ఒక మార్గం ఉంది. దాని పేరు జోహోట్సు. అంటే ఆవిరైపోవటం లేదా అదృశ్యమైపోవటం. రాత్రికి రాత్రి ఆ మనిషి మనకు కనపడ్డాడు. ఎక్కడికి పోయాడో ఎవరికి తెలియదు, అడ్రస్ ఉండదు. ఇలా జోహోట్సు మూలంగా ప్రతి ఏడాది జపాన్లో 1,00,000 మంది మాయమైపోతున్నారు. దీనికి కొన్ని కంపెనీస్ ఉన్నాయి. వాటిని యునిగేయా అంటారు. అంటే నైట్ మూవర్స్ అని అర్థం. ఇవి చాలా సీక్రెట్గా పనిచేస్తాయి. వాళ్ళకి $450 ఇస్తే మనల్ని ఈ సమాజం నుండి మాయం చేస్తారు. మీ ఫ్యామిలీ మొత్తం మాయం అవడానికి $2,600 తీసుకుంటారు. రాత్రికి రాత్రి మన ఐడెంటిటీని మార్చేసి మనకి కొత్త పేరు పెట్టేసి ఎక్కడో దూరంగా ఎవరికీ తెలియని విలేజెస్లో మనం సెటిల్ చేస్తారు. అంటే ఐడెంటిటీ అడిగిన ప్రదేశాల్లో పెట్టి రోజు క్యాష్ పే చేసే జాబ్స్లో మనల్ని పెడతారు. వాళ్ళకి ఎమోషనల్ సపోర్ట్ కూడా అందిస్తారు. బ్యాంక్రప్ట్ అయిపోయి నాన్న వాళ్ళు ఎవరు సాయం చేయలేని వాళ్ళు ఈ పని చేస్తారు. అలాగే మొగుడు చూపించిన నరకం తట్టుకోలేక తప్పించుకొని పారిపోయే ఆడవాళ్ళు కూడా ఈ జోహోట్సు చేస్తారు. ఎందుకంటే జపాన్లో 4 ఆడవాళ్ళలో 3 డొమెస్టిక్ వైలెన్స్ గురవుతున్నారు. అయితే ఇలా హైడింగ్లో ఉన్నవాళ్ళు ఎలాంటి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేయకూడదు. అలాగే సీసీ కెమెరా ఫుటేజ్లో ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవాలి. ఎక్కడో పల్లెటూళ్ళలో చిన్న చిన్న జీతాల కోసం లేదా కూలీ పని చేసుకుంటూ బతకాలి. అయితే ఈ జోహోట్సు అనేది జపాన్లో పెద్ద నేరం. దొరికితే మిలియన్స్లో ఫైన్ వేస్తారు. ఈ మిస్ అయిన వాళ్ళని పట్టుకోవడానికి కొన్ని డిటెక్టివ్ సంస్థలు పనిచేస్తాయి. సాధారణంగా ఫ్యామిలీ మెంబర్సే వాళ్ళని హైర్ చేస్తారు. ఏదైనా ఈ జోహోట్సులో ఉన్నవాళ్ళు చాలా కష్టాలు పడతారు. పాపం ఎక్కడెక్కడో బతుకుతూ ఉంటారు. ఇలాంటి హిడెన్ కమ్యూనిటీస్ మీద జోహోట్సు అనే ఒక డాక్యుమెంటరీ వచ్చింది, చూడండి. అలాగే ఎవాపరేటెడ్ అనే పేరు మీద పాడ్కాస్ట్ కూడా ఉంది. జోహోట్సు అనేది కేవలం అదృశ్యం కావడం మాత్రమే కాదు, తమ గతాన్ని వదిలేసి కొత్త జీవితం కోసం వెతకటం.